అవును పౌడ్రు, నిత్యను అంతలా ఉణికించిన ఆ కాల్ ఎక్కడి నుంచొచ్చింది? నిత్యను అంతలా భయపెట్టిన మొనగాడు ఎవరు? నిత్యనే పరిగెత్తించాడంటే వాడు యముడికే మొగుడై ఉంటాడు. వెంటనే వాడెవడో తెలుసుకోవాలనుంది. నిత్యని ఫాలో అవుదామా? మళ్ళీ ఆ పెంట మనకెందుకు? అంతలా అవసరమైతే నిత్య ఫోన్ చేస్తుంది, అప్పుడు వెళ్దాం. బండి తీయండి. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ మ్యామ్. స్ట్రైట్ గా వెళ్ళి రైట్ తీసుకోండి. చెప్పండి. సారీ డాక్టర్, పేషెంట్ చూడొచ్చా? చాలా రోజుల తర్వాత ఇప్పుడే కోమాలో నుంచి బయటకు వచ్చారు. కాసేపు డిస్టర్బ్ చేయకండి. మేడం, మనిషి నిలువెల్లా వణుకుపోతుంది, చెమటలు పడుతున్నాయి. మేడంని ఇంతగా టెన్షన్ పెడుతున్నా అతను ఎవరబ్బా? మేడం, ఎవరున్నారు లోపల? ఎందుకు మీరు ఎంత టెన్షన్ అవుతున్నారు? ఏం జరిగింది మేడం? మీరింతలా భయపడ్డాం నేనెప్పుడు చూడలేదు మేడం. మిమ్మల్ని ఇలా చూస్తుంటే నాకు భయం వేస్తుంది. మీకే చెమటలు పట్టించిన అతను ఎవరు మేడం? యముడు. ఏ గతాన్ని సమాధి చేశాననుకున్నానో ఆ సమాధిని బద్దలు కొట్టుకుని బయటికి వచ్చిన కాల యముడు. ఏ వెలుగు నుంచి నేను ఆర్పేశాననుకున్నానో ఆ చీకట్లని చీల్చుకుని వచ్చిన నిప్పు కణంవాడు. పొద్దస్తమానం వంకరగాను ముక్కుసూటిగాను ఉంటాడు. నా ముక్కుకి తాడు వేయాలనుకున్నాడు. వాడి వళ్ళంతా వెటకారం, వంటిపై కాకి యూనిఫామ్. మాటల కంటే మ్యాటర్ ఎక్కువ. వాడి పేరు ఇళయరాజా, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. మేడం, అతనితో మీకు సమస్య ఏంటి? 12 ఏళ్ల క్రితం నేను చేసిన క్రైమ్స్ నుంచి నన్ను కాపాడుకోవడానికి తనపై అటాక్ చేయించాను.
చేస్తాడనుకున్నాను. పోలీసులు కూడా అదే చెప్పారు. కానీ కొన ప్రాణాలతో బ్రతికి కోమాలోకి వెళ్ళాడు. ఇప్పుడు తను కళ్ళు తెరిచి నా గురించి చెబితే పెరోలు రద్దై నేను మళ్ళీ జైలుకు వెళ్ళాలి. ఈ పోలీసోడి పగ నన్ను లైఫ్ లాంగ్ జైల్లోనే మగ్గిపోయేలా చేస్తుంది. అయితే మరి ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు? ముందు తనని చూడాలి. మేడం, ఒక్క నిమిషం. మీరు ఆ ఏసీపీ గారిని ఇప్పుడే చూడాలా? తనే అని కన్ఫర్మ్ చేసుకోవాలి కదా. దానికి మీరెందుకు మేడం? నేను చాలు కదా. నేనేం చెప్పదలుచుకున్నానంటే మేడం, 12 ఏళ్ల క్రితం కోమాలోకి వెళ్ళినవాడు ఇప్పుడు కళ్ళు తెరిచాడు అంటున్నారు. ఇన్ని రోజులు కోమాలో ఉన్నవాడికి ఏం జరిగిందో గుర్తుంటుందా? మీ అక్క మంగగారిలాగా ఈ ఏసీపీ గతం మర్చిపోయి ఉండొచ్చు కదా. అప్పుడేం జరిగిందో గుర్తుండకపోవచ్చు కదా. ఇప్పుడు మీరు వెళ్ళి ఆయన కనిపించి అనవసరంగా గతాన్ని గుర్తు చేసిన వారు అవుతారేమో. ఇంకొకసారి ఆలోచించండి. దానికన్నా వదిలేస్తే ఏ గొడవ ఉండదు కదా. ఇన్కేస్ తనకంతా గుర్తుంటే అప్పుడేం చేయాలో ఆలోచిద్దాం మేడం. ఇప్పుడైతే మీరు తొందరపడకపోవడమే మంచిది. గుర్తు లేకపోతే ఏ గొడవ లేదు నాగభూషణం. గుర్తుంటే మాత్రం గొడవే. పాస్ట్ లో నన్ను బాగా డిస్టర్బ్ చేశాడు. ఇప్పుడు నా ఫ్యూచర్ ని డిస్టర్బ్ చేస్తాడేమో. దివ్య అభిలపై నేను పగ తీర్చుకోకుండా చేస్తాడేమో. మీకు తెలియకుండా మీ అన్నయ్య దాచిపెట్టిన ప్రేమని, మాకు బాబు పుడితే జయసూర్య అని, పాప పుడితే మంగతాయారు అని పేరు పెట్టాలని చెప్పారు. మౌనంగా ఉన్నాడంటే అర్థమేంటి? తప్పు చేశాడనే కదా. నీ అసలు రంగు ఇప్పుడు బయటపడిందిరా. నువ్వింత నీచుడు అని తెలియక నా చెల్లి గొంతు కోయబోయాను. నిన్ను ఎప్పటికీ క్షమించను. వదినా, టమాటా పప్పు బెండకాయ వేపుడు చేస్తున్నాను. రసం కూడా పెట్టాను. పెరుగుంది, చాలు కదా. పెళ్లిలో నువ్వేం తినలేదు. బాగా ఆకలేస్తుంటుంది. నాకు కూడా ఆకలి దంచేస్తుంది. అన్నయ్య అయితే ఆకలికి అస్సలు ఆగలేడు. త్వరగా వంట చేస్తాను, అందరం కలిసి భోంచేద్దాం. ఇంకేంటి వదిన విశేషాలు? శశి, ఏమీ జరగనట్టు, ఏమీ కానట్టు ఇలా ఉండగలుగుతున్నావు? ఇప్పుడేమైంది వదినా? కొన్ని గంటల క్రితం పెళ్లి కూతురులా ముస్తాబయి కోటి ఆశలతో పెళ్లి మండపానికి వెళ్ళావు. ఆ ఆశలన్నీ తల్లకిందులై తిరిగొచ్చావు. బాధగా లేదా? మా అన్నయ్యపై కోపం రావడం లేదా? ఆయన్ని అర్థం చేసుకునే మనసుంది, కానీ ఆ మనసులో ఆయన పైన కోపం లేదు వదినా. నువ్వు ప్రేమించిన మనిషికి మరొక స్త్రీతో సంబంధం ఉందని తెలిసినప్పుడు నీ మనసు విరిగిపోలేదా? అది నువ్వు నమ్ముతున్నావా వదినా? ఆయనతో కలిసి పుట్టిన నీకు నమ్మకం ఉన్నప్పుడు ఆయనతో కలిసి బతకాలనుకున్న నాకు నమ్మకం ఉండదా వదినా? ఆయన మనసంతా నేనే ఉన్నాను. ఆ మనసులో మరొకరు ఉన్నారంటే ఎలా నమ్ముతాను? ఎవరొచ్చి చెప్పినా నమ్మను. అన్నయ్య అది అబద్ధమని, తను ఏ తప్పు చేయలేదు అని చెప్పట్లేదు కదా. అందుకు కారణం ఉండే ఉంటుంది. అది అందరి ముందు చెప్పుకోలేనిదై ఉంటుంది. నేనది అర్థం చేసుకున్నాను. నిన్ను చూస్తుంటే ఈర్ష్యగా ఉంది శశి. ఇంతగా ఎలా ప్రేమించగలిగావు? అన్నయ్య నిన్ను పెళ్లి చేసుకోలేను అన్నప్పుడు
నువ్వు బాధపడలేదు. పీటల దాకా వచ్చిన పెళ్లి ఆగిపోయినప్పుడు నువ్వు బాధపడ్డం లేదు. ఇది నీకెలా సాధ్యమైంది? ఇది నా గొప్పతనం కాదు వదినా. నా కోసము నీ కోసము కొట్టుకుంటున్న ఆ గుండె గొప్పతనం. మనం మగాళ్ళను ప్రేమిస్తే మన జీవితాల్ని వాళ్ళ చేతుల్లో పెట్టేస్తాం. మగాళ్ళు మనల్ని ప్రేమిస్తే వాళ్ళ ప్రాణాలనే మన చేతుల్లో పెట్టేస్తారు. కానీ మా అన్నయ్య నీకు ఏ ఆశ భరోసా కూడా ఇవ్వలేదు కదా. మనసిచ్చారు కదా వదినా, ఇంకేం కావాలి? కానీ ఆ మనసు మరొకరికి అదెప్పటికైనా సరే నాదే వదినా. అందులో నాకు ఎలాంటి అనుమానము లేదు. నిజం చెప్పు శశి, ఇదంతా నీకు బాధగా లేదా? బాధగానే ఉంది. ఆయన నా మెళ్ళో తాలి కట్టుంటే కొంగుముడి వేసుకుని సప్తపది నడిచేవాళ్ళం, తలంబ్రాలు పోసుకునేవాళ్ళం, అరుంధతి నక్షత్రం చూసుండేవాళ్ళం, ఒకరికొకరు పెళ్లి భోజనం తినిపించుకునేవాళ్ళం. నా పేరు ఆయన, ఆయన పేరు నేను చెప్పి కుడికాళ్ళు ఇంట్లో పెట్టుండేవాళ్ళం. రాత్రికి పూల బంతులాట ఆడుకునేవాళ్ళం. శశి, వదినా, నిన్ను బాధ పెట్టకూడదని నవ్వుతున్నాను వదినా. నేను ఓర్చుకోలేని బాధ నన్ను ఏడిపిస్తుంది వదినా. మనసులో కొండంత ధైర్యం, పక్కనే కొలవలేనంత లోయలాంటి దిగులు. ఆయన ఎక్కడున్నా నావాడే అనే నమ్మకం, ఆయన పక్కనే ఉండిపోవాలని ఆశ, చచ్చిపోతాననే భయం, బతకాలనే కోరిక. శశి, మరేం చేయమంటావు వదినా? ఆడపిల్లని, అమ్మ నాన్న లేని పిల్లని, అన్న చాటు పిల్లని ఎవరిని అడగాలి, ఎవరితో చెప్పుకోవాలి వదినా? పిచ్చి పిల్ల, నేను లేనా? నువ్వే పుట్టడు కష్టాల్లో ఉన్నావు. నిన్ను బాధ పెట్టడం తప్ప ఏం ప్రయోజనం ఉంది వదినా? నేనేం కష్టాల్లో లేను. నీ కన్నీళ్లు తొడగలిగేంత సంతోషంగా ఉన్నాను. మా అన్నయ్యతో నువ్వు సంతోషంగా లేవని నాకు తెలుసు వదినా. కేవలం నా సంతోషం కోసం నువ్వు ఇంటికొచ్చావని కూడా తెలుసు. ప్రేమించిన వాడితో పెళ్లి కాకపోతే ఎంత బాధగా ఉంటుందో, ప్రేమ లేని వాడితో పెళ్ళైతే రెట్టింపు బాధ ఉంటుంది. అంత కష్టంలో ఉండి కూడా నా సంతోషంలో నీ బాధని మర్చిపోవాలనుకుంటున్నావు. నేను కూడా నిన్ను చూసే నేర్చుకున్నాను వదినా. కన్నీళ్లను దాచిపెట్టి నవ్వడం నేర్చుకున్నాను. కానీ నీ అంత ధైర్యంగా ఉండలేకపోతున్నాను వదినా. నీలాగా నాతో నేను యుద్ధం చేయలేక నా మనసు ముందు ఓడిపోతున్నాను వదినా. అర్థమైంది శశి, నేను నిన్ను ఓడిపోనివ్వను. నీ పక్కన నేనుంటాను. నువ్వు నా దగ్గర నేర్చుకున్నట్టే నేను ఒకరి దగ్గర నేర్చుకున్నాను. జీవితాన్ని ఎలా గెలవాలో మా అమ్మ నాకు నేర్పింది. సూర్యదేవర అలివేలు మంగతాయారు. కలిమిలో పుట్టి లేమిలో పెరిగి కష్టాలతో స్నేహం చేసి ప్రమాదాలతో పోరాటం చేసి ప్రతి క్షణం జీవితంతో యుద్ధం చేసి అన్ని బాధలకు చిరునవ్వుల్ని అద్దె వెళ్ళిపోయినా మా అమ్మే నాకు స్ఫూర్తి. ఆ అమ్మ సాక్షిగా చెప్తున్నాను, మా అమ్మ నవ్వుల్ని మళ్ళీ నీ మొహంలో చూస్తాను. ఇప్పుడు నీకేం కావాలో, నేనేం చేయాలో నాకు తెలిసింది. అదే చేస్తాను.
మీ అమ్మమ్మ వదిన ఆ అభిగాడి మీద కారాలు మిరియాలు నూరి పెట్టుకున్నట్టున్నారు చంద్రిక. ఉండదా మరి? వాడు చేసింది మామూలు తప్ప ఈ ఇంటి పరువు తీశాడు. మనం ప్లాన్ చేయకుండా మొట్టమొదటిసారి ఈ ఇంట్లో మనం అనుకున్నది జరిగిందే. అభిగాడి పెళ్ళి ఆగిపోయింది, వాడంతటాడే పెళ్ళి ఆఫ్ చేసేశాడు. వాడికి ఈరోజు మూడింది పౌడరు. వాడొచ్చాక మామూలుగా ఉండదు. అవును, అద్భుతమైన ఘట్టం. మీ అమ్మమ్మ వదిన అభిగాడిని తిట్టు తిట్టకుండా తిడుతుంటే ఆ గొప్ప సన్నివేశం ఎప్పుడు చూస్తానా అని ఆత్రంగా ఉంది చంద్రిక. ఏమో అనుకున్నాను పౌడరు, నీలో కూడా ఒక సాడిస్ట్ ఉన్నాడు. అస్తమానం సాడిస్ట్ పక్కనే తిరుగుతుంటే సాడిస్ట్ కాక సైంటిస్ట్ అవుతారా ఏంది? ఏమన్నావు? అదా ఏం లేదు. గుమ్మం దగ్గర ద్వారపాలకలాగేందుకు లోపలి పదా పరా. పదా. మనం ఏం చేశామని చంద్రిక మనం ఒక కోపంగా చూస్తున్నారా? వాళ్ళు ఎప్పుడైనా మనల్ని నవ్వుతూ చూసారా? ఇప్పుడు కోపంగా చూడ్డానికి. ఆగు. ఏ మొహం పెట్టుకుని ఇంటికి వచ్చావురా? చేసే నిర్వాహకం చాలదని ఇంకా ఏం చేయడానికి ఇంటికి వచ్చావు? జేజీ, పెళ్లి చేసుకుని జంటగా ఇంట్లో అడుగు పెడతావనుకున్నాము, ఇలా ఒంటరిగా వస్తావని ఊహించలేదురా. ఎందుకురా ఇలాంటి పాపిష్టి పని చేసావు? ఎందుకు ఈ కుటుంబ పరువుని గౌరవాన్ని మంట కలిపావు? ఎందుకు ఈ వయసులో నాకింత పెద్ద శిక్ష వేశావు? నీ పెళ్లి చూసి హాయిగా కళ్ళు ముద్దామనుకున్నాను. అంత అబద్ధం. ఈ ముసలిది ఎప్పుడు చావాలే? నీ పెళ్లి చూడకముందే చంపేశావు కదరా. అంటే ఇప్పుడు మనం చూస్తున్నది మీ అమ్మమ్మని కదా, ఆత్మనే. కామ్గా ఉండండి. అదేంటంటే జేజీ, ఆ అమ్మాయి నేను అసలు... నోరు మీరా. పచ్చని పందిట్లో ఒప్పుకొని తప్పుని ఈ 4 గోడల మధ్య నగ్నంగా నిలబెట్టాలనుకుంటున్నావా? సూర్యదేవర జై సూర్య రక్తాన్ని, అలిమేలు మంగ తాయారు పెంపకాన్ని అనుమానించి అవమానించమంటున్నావా? నీపై నువ్వు నింద వేసుకుంటే అది నిజమని నమ్మమంటున్నావా? నీ వ్యక్తిత్వాన్ని నువ్వే చంపేసుకుంటుంటే ఆ హత్యని కళ్ళారా చూడమంటున్నావా? ఇదేంటి మీ ముసలి ఉన్నట్టుండి పార్టీ మార్చేసిందే? వాడు తప్పు చేశాడంటే విలన్లు మనమే నమ్మలేదు, ఇక వీళ్ళెలా నమ్ముతారు? నీకు బొడ్డు కోసి పేరు పెట్టకపోవచ్చు, కానీ నీ తండ్రి బొడ్డు కోసింది నేనేరా. నీ పేరు నిలబెట్టిన వారికి పేరు పెట్టింది నేను. ఆ రక్తానికి వారసుడువిరా నువ్వు. 3 తరాల ఈ రక్తాన్ని మోస్తున్న దాన్ని నువ్వు తప్పు చేస్తావని ఎలా అనుకుంటాన్రా? నువ్వు తప్పు చేయడం అంటే నిప్పుకు చెదపట్టడం లాంటిదిరా. నీపై మాకు అనుమానం లేదు, కానీ నువ్వెందుకిలా చేశావో చెప్పు. నువ్వు చెయ్యని తప్పుని నీ తలపైకి ఎత్తుకొని ఈ పెళ్లినెందుకు ఆపావు చెప్పాభి. అందరి ముందు నువ్వు నోరు విప్పలేదు, అక్కడేం మాట్లాడలేక నిస్సహాయంగా నిన్ను తిట్టి వచ్చేశాను. ఇప్పుడైనా చెప్పరా, ఎందుకింత నాటకం ఆడావు? వాడు చెప్పేలా లేడు, పోనీ మనమే చెప్పేద్దాం చంద్రిక. దొరుండిపోయి పెంటను ఫేస్ కి రాసుకోవటం అవసరం ఉంటావా? నీకు పెళ్లి ఇష్టం లేనప్పుడు ఎందుకు ఒప్పుకున్నావు? ఏదో కారణం చెప్పి ముందే తప్పించుకొని ఉండొచ్చు కదా. మండపం దాకా తీసుకొచ్చి అందరి ముందు అవమానం చేశావు. అంత అవసరం ఏమొచ్చింది అభి?
సమాధానం చెప్పకుండా వెళ్తున్నావేంట్రా? అభి, జేజీ అడుగుతోంది కదా, చెప్పు. ఏం చెప్పమంటారు? చెబితే విని తట్టుకునే శక్తి మీకుందా? చావకుండా బ్రతకగలము అంటే చెప్పండి, చెప్తాను. అభి బాబు,